వీడియోలో పందుల దగ్గర కనిపించే పిల్లలు మా పిల్లలండి. ఒకళ్ళ అనంతేశ్వరి, బావ పేరు నేత్ర. వీళ్ళిద్దరూ కూడా పందులంటే చాలా ఇష్టం. ఎందుకంటే సండేల్లో పందులు చూడడానికి మెయిన్ ఏంటంటే ఆటో దగ్గరికి పందులు చూడడానికి నా ఆటో కూడా వచ్చేస్తూ ఉంటారు వీళ్ళు. మేము పందులు మేపే కొత్తలో చాలామంది ఏమనేవారంటే, ఇదేంట్రా పందులు మేపుకుంటున్నాం, ఇంకేం దొరకలేదు ఏంట్రా అని చాలా సీపుగా మాట్లాడేవారట. ప్రతి ఒక్కరు కూడా ఆటోలో వెళ్తుంటే ఆపి మరీని పందులు తప్ప ఇంకేం దొరకలేదు ఏంట్రా అని చాలా ఎగతాళిగా అని వాళ్ళందరినీ లెక్క చేయకుండా మేము మాత్రం వాటిని జాగ్రత్తగా తీసుకుని వెళ్ళాం. అందులో నల్లగా కనిపిస్తుంది అండి, అదైతే రెగ్యులర్గా ఒక ఆరు పిల్లలు అనిపిస్తుంది. అందులో వైట్ పందెము 4 పిల్లలు ఇస్తుందండి. ఉన్న పిల్లలన్నీ కూడా ఆ పిల్లలు అయితే హెల్దీగానే ఉన్నాయి. అవి కూడా కొంచెం మేతని ఇప్పుడు అలా అన్న వాళ్ళే చాలామంది ఇప్పుడు ఏమంటున్నారంటే, మాకు కూడా పంది పిల్లలు కావాలి, మాకు 2 పిల్లలు ఇవ్వండి, ఒక ఆడపిల్ల మగపిల్ల ఇవ్వండి, అని మేము కూడా పెంచుకుంటాం అంటున్నారు. ఏదైనా సరే స్టార్టింగ్లో మనకి ఇలాంటి సమస్య అనేది చాలామందికి ఎదురవుతూ ఉంటాయి. వాటిని అన్నింటినీ కూడా మనం తట్టుకోగలగాలి. ఈ పనైనా కదండి, ఏ పనైనా సరే మొదట్లో స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్కరు కూడా డిస్కరేజ్ చేస్తూ ఉండరు. ఎందుకు వేస్ట్ అన్నట్టుగానే మాట్లాడుతుంటారు. కానీ ఒకటి, మనకు నచ్చిన పని ఏదైనా సరే, మనకి ఇష్టమైన పని, ప్రేమగా చేసే పని, ఎలాంటి పని అయినా సరే మనం కష్టపడే కదా చేస్తాం. ఏదైనా సరే స్టార్టింగ్లో అలాంటి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి ఆ ఎన్నింటిని కూడా లెక్క చేయకుండా మన పని మనం చేసుకుని పోతానే ఇలాంటివన్నీ కూడా సాధించగలుగుతాం. ఇప్పుడు నా దగ్గర అయితే ఇంచుమించుగా 2 పందులు ఉన్నాయి, 10 పిల్లలు ఉన్నాయి. అలాగే వాటితో పాటు ఇంకా సీమిడి ఉన్నాయి 2 పిల్లలు. నేను మధ్యలో ఏం చేస్తున్నా అంటే, ఇలా ఉండకుండా వీటితో పాటు నేనైతే ప్రస్తుతానికి ఫామ్ గట్ట ఏం పెట్టలేదండి. ఈ తెచ్చుకున్న వాటిని సాంద్ర పద్ధతిలోనే నేను పట్టుకెళ్ళి మేత గట్ట వేసి వాటిని పెంచుతూ ఉన్నాను. అంతేకాకుండా మధ్యలో ఏం చేస్తూ ఉంటానంటే, ఒక పోతు పందులు లాంటివి తీసి వాళ్ళకి పక్కన ఉన్న వాళ్ళకి ఎవరికైనా కావాలుతుంటే ఇచ్చేస్తూ ఉంటారు. వాళ్ళు చూడండి ఎలా చేసుకుని వాళ్ళే తయారు చేసుకోవడం. అంటే ఒక రేట్ అంటే ఇచ్చేసి గుత్తకి ఇచ్చేస్తాం అంటే, మనం గట్ట వాటలు గట్ట వేయడం కాదు, వాళ్ళే వేసుకుని వాటలు వేసుకుంటూ ఉంటారు. మనం ఇలా ఇవ్వడం వల్ల ఏంటంటే మన సైడ్ ఎప్పుడు కూడా డబ్బులు ఆడుతూ ఉంటాయి. ఇలా చేయడం చాలా మంచిది.